హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే వీడియో జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లిమిట్లో మన వ్యూ ఉంటుంది. మనం అయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తో అయితే మనమైతే వీడియోస్ అయితే చేస్తున్నాం. మరి మనమైతే మనం ప్రీవియస్ వీడియోలో అయితే పైంగ్ డిప్ లో మనం ఏది తీసుకున్నా ప్రాఫిట్ ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనమైతే అనుకోవడం జరిగింది. అదే విధంగా మాత్రం డిప్ లో ఎవరైతే బై చేస్తారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే హైలైట్స్ బై చేస్తారో వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఓకే అయితే ఫర్దర్ గా నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం యాడ్ చేసి అయితే చూద్దాం. ఏది నెక్స్ట్ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ సింపుల్ అని చెప్పేసి ఇండికేటర్ అయితే యాడ్ చేసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి అయితే ప్రీవియస్ గా చాలా వీడియోస్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. అందుగురించి దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ ఇండికేటర్ అయితే చూద్దాం. దీన్ని అయితే మూవింగ్ యావరేజ్ వెయిటెడ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. దీన్ని అయితే ఇది కూడా యాజ్ 9 EMI తోటి అయితే డిపెండ్ అయి ఉంటుంది. దీంతో అయితే చాలా మంది అయితే ట్రేడింగ్ అయితే చేస్తారు. దీన్ని అయితే అసలు చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ అయితే మనమైతే ఇక్కడ సింపుల్ దీన్ని డిఫాల్ట్గా ఇక్కడ మనమైతే పెంచడం జరుగుతుంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే ఇదైనది దీనికి ఈ బ్లూ లైన్ రిమూవ్ చేస్తుందో అప్పుడు మన ఈజీ ఉంటుంది. మంచి ఫాల్ అయితే ఉండదు. ఇక్కడ రిమూవ్ అయితే చేసింది, మంచి ఫాల్ అయితే అవడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే అప్ సైడ్ కూడా చూడండి, ఎప్పుడైతే దానికి రిమూవ్ చేస్తుందో అప్పుడైతే మంచి ఫాల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, రిమూవ్ అయితే చేసింది, మంచి ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఇండికేటర్ అయితే వర్క్ చేస్తుంది. మీరు పుట్ అయినా కాల్ అయినా ఇది ఇండికేటర్ అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇది ఎక్కడ ఉంది, కాకపోతే మనం అనేది ఒక వ్యూని కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. మళ్ళీ ఈ ఏరియాకి అయితే 47,060 అనేది మేజర్ సపోర్ట్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం ఇంకా ఫాలో అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్గా మాత్రం ఇప్పుడైతే నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో కూడా చూస్తే మాత్రం ఏ రకంగా ఉంది. హ్యాడ్స్ నిఫ్టీలో కూడా ఉంది. ఎప్పుడైతే మనకది రిమూవ్ చేస్తుందో ఇది అనేది రిమూవ్ చేస్తుందో ఫాల్ మంచి ఫాల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీలో కూడా మనకైతే ఇక్కడ మంచి ఈ రకంగా ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తుందో మంచి అంటే ఫాల్ అయితే అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు మనకైతే బ్రేక్అవుట్ ఇస్తుందో బ్లూ లైన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడే మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీనికి మళ్ళీ టచ్ అయితే మాత్రం మన స్టాప్ లాస్ తోటి మనం తీసుకోవాల్సింది. ఓకే, రిస్క్ రివార్డ్ తోటి అయితే మంచి ట్రేడింగ్ అయితే 9 EMI తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇదైతే బెస్ట్ ఇండికేషన్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇదైతే బెస్ట్ టాప్ 5 ఇండికేటర్స్ అయితే మనమైతే ఫర్దర్గా మన వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాటితో అయితే మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే టాప్ 5 ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాటితోటే మన ట్రేడింగ్ అయితే ఉంటుంది. వాటిది అది ఇండికేటర్స్ ఏం చేస్తే దాంతో ఫాలో అయిపోయి మనకైతే రిస్క్ రివార్డ్ అనేది ఫర్దర్ అయితే ట్రేడింగ్ చేస్తాం. ఏదైతే ఒక ఇండికేటర్ ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల దాని యొక్క వ్యూ అనేది కంప్లీట్ గా చేంజ్ చేయడం జరుగుతుంది. అది మీరు తెలుసుకోవాలంటే చాలా మాత్రం ఫాలో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు బుల్లి సైడ్ ఉన్నారా వేరే సైడ్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు అయితే టాప్ 5 ఇండికేటర్స్ ఏవైతే అనుకుంటారో వాటి కూడా ట్రేడింగ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక 6 months మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. 6 months అయితే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే 6 months అయితే కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయండి. ఎందుకంటే 90% పీపుల్స్ అనేది ఈ ఆప్షన్స్లో ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఫెయిల్ అవుతున్నారు. అందుగురించి చెప్పి మీరు అట్లీస్ట్ ఒక 6 months మాత్రం మీరు పేపర్ ట్రేడింగ్ అయితే చేసి ఫర్దర్గా మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. బెస్ట్ ఆపర్చునిటీ అది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే మంచి ఫండమెంటల్ స్టాక్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ మాత్రం ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.